హలో హాయ్ అండి. కర్ణాటక స్పెషల్ ఈరోజు చకోలీ అయితే చేయబోతున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఈ వీడియో అనుకోకుండా అయితే తీసినందుకు పప్పు అయితే తాలింపు అయితే పెట్టడం అయితే తీయలేను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే చపాతీ పిండికి సేమ్ చపాతీ పిండి తడిపేసుకుంటాం కదండి, అలా సాల్ట్ వేసేసి పిండి చపాతీ పిండిలాగా తడిపేసుకొని చపాతీలాగా చేసేసుకోవాలండి. చేసేసుకొని సన్నగా అట్లా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకునేదానికి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. పప్పు అనేది పొయ్యి మీద మసలేటప్పుడు అవి వేసేసుకోవాలండి. వేసేసుకొని 15 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటే చాలా బాగుంటాయండి. ఇలా పప్పుచారు సాంబార్ గట్రా ఉంటే వాటర్ అయితే అవసరం ఉండదు. గట్టి పప్పు ఉంటే కంపల్సరీ తాలింపు పెట్టుకున్నప్పుడు వాటర్ వేసుకోవాలండి. అందులోకి కొద్దిగా అంత ఉల్లిగడ్డలు ఎక్కువ వేసి తాలింపు పెట్టేసుకోవాలండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఉన్న వాటితోనే పప్పుతోటి నేనైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు ఎంతమంది చేసుకుంటారో, మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్.